వాట్ ఈస్ దిస్ సులోచన? నేను జ్యూస్ వద్దని చెప్పాను కదా. మీకు నచ్చుతుందండి. జ్యూస్లో షుగర్ ఉంటుంది. నువ్వు వెళ్ళి నాకు బ్లాక్ కాఫీ తీసుకురా. ఈషా, వాట్ ద ఫక్? వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని తెలీదా? ఈ ఇల్లు నాది. నేను ఎక్కడికైనా వెళ్తానో ఏమైనా చేస్తానో ఇది నాది. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇంట్లో మ్యూజిక్ ఇంత లౌడ్గా పెట్టద్దు అని? అంటే నా ఇష్టం వచ్చినట్టు ఊపిరి కూడా పేలవకూడదా? నీకు ఫ్రీడమ్ ఇస్తే ఏం చేస్తావో తెలిసింది. మాకు అనుభవం వచ్చింది. నేను కూడా మీ ట్రూ కలర్స్ ని చూశాను. మీరు ఎంత హిపోక్రిట్ అని. దాన్ని తెలుగులో ఏం చెప్తారు? కాపటుడు. ఈషా, డేవిడ్, ఏం చేస్తున్నారు? ఇంట్లో జరిగేవి చూసుకోలేవు కానీ బయట జరిగేవి చూసుకోగలనని నాటకాలు ఆడుతున్నావు. ప్లీజ్ మీరు వెళ్ళొచ్చు. అరే సుధాకర్ బాబు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. రండి. ఆంటీ ఇంట్లోనే ఉన్నారా? లోపలే ఉన్నారు. హే సుధాకర్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఇదిగో మీ సామాన్లు. నువ్వు మాకు చాలా సహాయం చేస్తున్నావు. మాకేదైనా అవసరం అయితే నాకు ముందుగా గుర్తొచ్చేది నువ్వే. అరే, నేను మీ కొడుకు లాంటి వాడినేగా. ఈ రోజు నాకు అపాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి. పొద్దు పొద్దునే మీకు పిలుపు వచ్చిందా? సరే, నేను కౌన్సిలింగ్ రూమ్ లో ఉంటాను. నీకేదైనా అవసరమైతే నన్ను పిలువు. అలాగే అమ్మగారు. నేను లోపల పెడతాను. హాయ్ గగన్, ఎలా ఉన్నావు? మ్యామ్, ఏమీ అర్థం అవట్లేదు. ఏం చెయ్యాలి? గగన్, ఒక్కొక్క నొప్పి తగ్గడానికి కాస్త టైం పడుతుంది. అలాగే నీకు నువ్వు మారడానికి కాస్త ప్రయత్నించాలి కదా. నీ భార్య చనిపోయి 2 సంవత్సరాలయ్యింది. నాకు తెలుసు నీకు ప్రేమ దక్కడం లేదు. నువ్వలా బయట తిరుగు, ఫ్రెండ్స్తో వెళ్ళు. ఒకవేళ ఆ ఫ్రెండ్స్ వల్లే నీకు మళ్ళీ ఊరట కలగచ్చుగా. ఇలా ఒంటరిగా ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు. నాకు ఫ్రెండ్ మీరున్నారు కదా. నా మనసులో ఉన్న విషయాలని మీకే నేను చెప్పుకుంటున్నాను. తర్వాత ఒంటరితనం అనేది అందరూ ఉన్నా కూడా ఒంటరితనమే కదా. మీరెప్పుడు ఒంటరితనంగా ఉన్నాను అనుకోలేదా? అవును మిట్టల్ గారు, నాకు తెలుసు. మన డీల్లో నేను 20% ఎక్స్ట్రా అడుగుతున్నాను. నా నావల్ మీకు మంచి బిజినెస్ తెచ్చిపెట్టింది కదా, మరి నాకు కూడా హక్కు ఉంటుంది కదా. లేదు లేదు, నేను ఆ కొత్త నావల్ని 1 షేర్కి తక్కువ చేయను సార్. ఓకే, మీరు ఆలోచించి నాకు చెప్పండి. చెప్పు, ఏంటి విషయం? ఎక్కడున్నారండి? అర్ధరాత్రి దాటింది, ఇంకా ఇంటికి రాలేదని. ఇంటికి వచ్చి ఏం చేయాలి? మీరు చేసేవన్నీ చూస్తూ ఉండాలా? ఎనీవే, రేపటి కాలంకి నేను ఆర్టికల్ రాయాలి. నేను వస్తున్నాను.
ఏయ్, ఏంటి ఆ శబ్దం? అక్కడ ఎవరున్నారు చూడండి. పట్టుకోండి, ఆవిడ పట్టుకోండి, పట్టుకోండి. రమా, ఐ నో నీ భర్త దగ్గర నువ్వు చిరాగ్గా ఉన్నావని ఆయన నిన్ను మోసం చేస్తున్నాడు. కాని ఇకపై నువ్వు ఎలా ఉండాలన్నది నువ్వే నిర్ణయించుకోవాలి. సులోచన ఎక్కడ? అమ్మగారు పైనున్నారు. ఏదో లేడీ వస్తే ఆవిడికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ డ్రామా ఇంకా ఎన్ని రోజులు చేస్తుందో తెలియట్లేదు. తెలీదు, ఇప్పుడే అరగంట ముందు వచ్చారండి. నేను చాలాసార్లు మీ మేడంకి చెప్పాను తెలియని వాళ్ళని ఇంటికి రానివ్వద్దు అని. కానీ మీ మేడం నేను చెప్పేది ఎక్కడ వింటారు? సార్, ఇది బయట కుండీలో ఉంది సార్. చుట్టుపక్కల చెక్ చేయండి. సో డేవిడ్ సార్, ఈ సిగరెట్లు మీరు పీలుస్తారా? కాదు, నేను ఈ సిగరెటే వాడతాను. ఈ సంఘటన జరిగినప్పుడు మీరెక్కడున్నారు? నేను నా వర్క్ ప్లేస్లో ఉన్నాను. అక్కడేం చేస్తూ ఉన్నారు? వర్క్ ప్లేస్లో ఎవరైనా ఏం చేస్తారు? పనేగా చేస్తారు. నేను కూడా అదే చేస్తూ ఉన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఏం చూశానంటే సులోచన ఇవిడికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? సులోచనకి ఎవరు శత్రువులు ఉండే అవకాశం లేదు సార్. సులోచన ఆన్లైన్ ఇంకా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేస్తూ ఉండేది. నేను తనకి చాలాసార్లు చెప్పాను తెలియని వాళ్ళని ఇంట్లో ఎంకరేజ్ చేయకు అని. ఇంకా ఇంట్లో ఎవరెవరున్నారు? నేను, నా వైఫ్ సులోచన, ఇంకా నా మనవరాలు ఈషా. ఈషానా? ఆవిడెక్కడున్నారు? ఎక్కడో తన ఫ్రెండ్స్తో ఉండుంటుంది. రాత్రి 1 గంటగా? కానీ తను ఎక్కడికి వెళ్ళిందో తెలీదా? ఇలా చూడండి, తన సులోచనకు చెప్పెళ్ళి ఉంటుంది. చూడండి, తన యూఎస్లో చదువుకుంది. 2 సంవత్సరాల క్రితం, అంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు, నా కూతురికి నా అల్లుడికి యూఎస్లో కార్ యాక్సిడెంట్ అయింది. అందులో వాళ్ళిద్దరూ చనిపోయారు. అప్పటి నుంచి ఈషా మాతోనే ఉంటుంది. మేము తనని ఏ విషయంలోనూ ఫోర్స్ చేయం. ఈ రోజుల్లో పిల్లలు ఫోర్స్ చేస్తే పాడైపోతున్నారు. నేను తన మొబైల్కి ట్రై చేశాను, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. తన నంబర్ ఇవ్వండి. 98212578. రాజీవ్, సో ఈ నంబర్ని ట్రేస్ చేసి ఈ అమ్మాయి ఎక్కడుందో చూడండి. అలాగే దగ్గరలో సీసీటీవీ కెమెరా ఉందా చూడండి. దాని ఫుటేజ్ నాకు కావాలి. సులోచన మేడం గారి జ్యువెలరీస్ ఫోటోగ్రాఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఫోటోగ్రాఫ్స్ తీసుకోండి. అలాగే జ్యువెలరీస్లో విచారించండి. సార్, లోపల కొన్ని డ్రెస్సెస్ అలాగే ఈ భోజనం దొరికింది సార్. ఈ భోజనాన్ని తెచ్చింది మీరేనా? ఇలాంటివి నేను తిన్నాను. సులోచన కూడా అలాంటివి తింటుందో లేదో నాకు డౌట్గానే ఉంది. అలాగే దీని లోపల డ్రెస్ బాక్స్ ఉన్నాయి. అవి ఎవరివో చెప్పండి. అది తను సుధాకర్తో కలిసి కొన్ని చారిటీ పనులు చేస్తూ ఉంటుంది.
దాని గురించి నాకేం పెద్దగా తెలియదు. అంటే మీ వైఫ్ గురించి మీకు అంతగా ఏమీ తెలియదు. ఇలా చూడండి, నేను ఒక రైటర్ని, అందుకని నా పనిలో నేను చాలా బిజీగా ఉంటాను. ఇలాంటి విషయాలు నేను అసలు పట్టించుకోను. ఇలా చూడండి, ఫారెన్సిక్ పని ఇంకా పూర్తి కాలేదు. అది కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ఏరియా మొత్తం సీల్ చేయబడుతుంది. అందువల్ల మీరు వేరే చోట ఉండాలి. ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేయండి. ఎస్ సార్. ఆ గార్డ్ గురించి ఏమైనా తెలిసిందా? రాత్రిపూట డ్యూటీ చేసే ఆ గార్డ్ కొద్ది సమయం వరకు ఉన్నారు, కానీ ఇప్పుడు కనిపించట్లేదు. అయితే ఒక టీంను ఆయన ఇంటికి పంపండి. ఆయన ఎక్కడున్నారో విచారించండి. ఆ రెస్టారెంట్ నుంచి వచ్చిన ఫుడ్ ఎవరు డెలివరీ చేశారో కనుక్కోండి. అలాగే ఏ కౌన్సిలింగ్ కోసం ఒక లేడీ వచ్చారో ఆవిడ ఎవరో విచారించండి. సార్, అలాగే ఇది దోపిడీకి సంబంధించిందే అనుకుంటా. ఒక పని చేయండి, ఎంతమంది హిస్టరీ చీటర్స్ ఉన్నారో వాళ్ళని రౌండప్ చేయండి, వాళ్ళని విచారించండి. అలాగే ఈయన చెప్పారే ఆ సుధాకర్, అతను ఎవరో కనుక్కోండి. అతన్ని పోలీస్ స్టేషన్కి పంపండి. అలాగే మేదీని పంపండి. సార్. సార్, సులోచన మేడం చాలా మంచిది. అందరి ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు. ఆవిడ్ని ఎందుకు చంపుతారు? ఏదైనా తెలుసా? ఎవరినైనా చూసావా? లేదు మ్యామ్, నేను కార్ని క్లీన్ చేయడానికి ఉదయం వేస్తానంతే. చూడండి, మీకు సులోచన గారు తెలుసా? ఆవిడ మీ కొట్టు పక్కనే ఉంటారు. ఏమైంది సార్? నాకు తెలుసు. వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరైనా ఈ బ్రాండ్ సిగరెట్ తీసుకోవడానికి వచ్చారా? సార్, ఇది బాగా కాస్ట్లీ అయిన సిగరెట్ సార్. ఇది అమెరికాలోనే కొనగలవు. ఇది ఎక్కడ దొరకదు సార్. మేడం, నిన్న రాత్రి నేను ఒక అమ్మాయిని చూశాను, సులోచన మ్యామ్ ఇంటి బయట. చూడండి, ఈ పాలిథిన్ కవర్ ఈ రెస్టారెంట్దే కదా? అవును, కోవిడ్కి ముందర ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉండేది, సంజయ్ది. సంజయ్ ఎక్కడుంటాడు? కోవిడ్లో ఈ ఫుడ్ జాయిన్ని మూసేశారు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. నేను నీ దగ్గర ఏం చెప్పాను? దీనికంతా టైం వేస్ట్ చేద్దానని కదా. ఎవరు ఏం చేస్తున్నారు, ఏం చేయలేదు, ఎవరి మీద తప్పు, ఇలాంటి విషయాలను ఆలోచించు. అర్థమైందా? వెళ్దామా? సార్, సులోచన పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఆవిడ తల మీద బలమైన ఆయుధంతో 6 సార్లు కొట్టారు. ఆ సంఘటన జరిగింది రాత్రి 8 నుంచి 10:30 లోపు జరిగింది. సార్, నేను చుట్టుపక్కల చెక్ చేశాను, అక్కడెక్కడ సీసీటీవీ కెమెరా లేదు. కానీ డేవిడ్ ఆఫీస్ ముందు నేను సీసీటీవీ కెమెరాని చెక్ చేశాను సార్. అతను రాత్రి 11:30 వరకు ఆఫీస్లోనే ఉన్నారు. ఇతని కాల్ డీటెయిల్స్ కూడా చెక్ చేశాము. రికార్డ్స్ క్లీన్ గా ఉన్నాయి. ఈషా గురించి ఏమైనా తెలిసిందా? సార్, ఇప్పటి వరకు లేదు, కానీ మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. కాంటాక్ట్ లిస్ట్ ని చెక్ చేశాను. ఆవిడ నేహాతో ఎక్కువసేపు మాట్లాడారు సార్. స్టేషన్కి రమ్మన్నాము. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఆ గార్డ్ గురించి తెలిసిందా? నేను కానిస్టేబుల్ని పంపించాను. గార్డ్ లేడు, ఇంట్లో కూడా లేడు. దేన్ని మనం వదలకూడదు. ఈ కేసులో ఒక చిన్న విషయాన్ని కూడా ఇగ్నోర్ చేయకూడదు. ఎస్ సార్. ఇంకొక విషయం, మనకి ఏ రెస్టారెంట్ పాలిథిన్ కవర్ దొరికిందో ఆ రెస్టారెంట్ 2 ఏళ్లకు ముందే మూతపడింది సార్. సార్, నాకు ఓనర్ ఫోటో దొరికింది, కానీ అది క్లీన్గా లేదు. ఫోటోని క్లీన్ చేయండి, మిగతా పోలీస్ స్టేషన్కి పంపండి. పక్కింటి లేడీ సులోచన వాళ్ళ ఇంటికి ఎవరో ఒక లేడీ వెళ్ళాడో చెప్పారు. ఒకవేళ ఈ లేడీ కౌన్సిలింగ్ వెళ్ళిన వ్యక్తి అయి ఉంటారు. సార్, డేవిడ్ 7 గంటలకే ఇల్లు వదిలి వెళ్లిపోయారు. కౌన్సిలింగ్ వచ్చిన లేడీ అక్కడే ఉన్నారు. మళ్ళీ రాత్రి 10 గంటలకు తిరిగి అక్కడికి ఎందుకు వెళ్ళాలి? చాలా మంచి పాయింట్. అలాగే ఆ డేవిడ్, ఆయన మీద కూడా నాకు అనుమానం ఉంది. ఇతని భార్యను దయ లేకుండా చంపారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చాలా కాన్ఫిడెంట్గా ఇచ్చారు. ఏదో ఒక విషయం ఇతనికి సంబంధించి ఉంది, డైజెస్ట్ అవనంటుంది. అతని జాతకం మొత్తం తీయండి. అలాగే అతన్ని ఫాలో చేయండి. సార్. అలాగే రాజీవ్, సుధాకర్ ఇంకా మేడ్ వాళ్ళేమయ్యారు? సార్, సుధాకర్ సార్ ఫోన్ తీయలేదు. మేడ్ని స్టేషన్కి రమ్మన్నాను. నిన్న రాత్రి అక్కడ ఎన్ని గంటల వరకు ఉన్నారు? సార్, నేను ఎప్పట్లా 8 గంటలకే బయలుదేరాను. ఈషా ఎప్పుడు బయటికి వెళ్ళారు? సార్, నేను ఉన్నప్పుడే ఆవిడ వెళ్ళిపోయారు. నానమ్మ, నేను కంబైన్ స్టడీస్ కోసం రేఖా ఇంటికి వెళ్తున్నాను. అండ్ నైట్ నేను అక్కడే స్టే చేస్తాను. సరేమ్మా. ఓకే, బాయ్. సుజాత, ఆ తలుపులు కాస్త వేయమ్మా. అలాగే అమ్మా. హలో. అరే, బయలుదేరాను పార్టీకి. నాన్నమే కదా, నన్ను చూసుకోవడానికి ఆవిడికి టైం అనేది లేదు. సరే, వస్తున్నా. ఓకే, బాయ్. అమ్మగారు, అది తను రమ్మే వచ్చుంటారు. కౌన్సిలింగ్ అయి ఉంటుంది. వెళ్ళి తలుపు తీ, వెళ్ళు.
వెళ్ళి చూస్తాను. అంటే మీరు వెళ్ళిన తర్వాత కూడా ఆ లేడీ అక్కడే ఉన్నారా? అవును. అవును సార్, ఆ రోజు సులోచన మేడంను చూడడానికి ఇంటికి వెళ్ళాను. అక్కడ ఎంతసేపు ఉన్నారు? దాదాపు 8 నుంచి 8:45 వరకు ఉన్నాను సార్. అప్పుడే నేను తనతో మాట్లాడాలనుకున్నాను, కానీ ఆమె చాలా టెన్షన్లో ఉండడం నేను గమనించాను. టెన్షనా? అవును సార్, నేను ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాను, కానీ ఆమె ఆలోచన ఎక్కడ ఉంది, నా మాటలు వినిపించుకోలేదు. లేదు సార్, సులోచన మేడంని నేను ఎప్పుడు పర్సనల్గా చూడలేదు. మేము ఆన్లైన్ సెక్షన్లోనే కలుసుకున్నాం సార్. ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కలవలేదు సార్. అరే గగన్, నువ్వేంటి ఇలా వచ్చావు? నేను నా ఫ్రెండ్ను కలవాలని వచ్చాను. ఈషా నిన్న రాత్రి మీ ఇంటికి పార్టీకి వచ్చింది కదా? అవును సార్, వచ్చింది. కానీ చాలా ఆపు ఇషా, నువ్వు ఆల్రెడీ చాలా తాగేశావు. వాట్ ద హెల్, మై లైఫ్. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తాను. నువ్వు నన్ను అడ్వైస్ చేయటం ముందు ఆపు, ఓకే? ఏ ఈషా, ఏమైంది నీకు? యూ, మీరున్నారే, పార్టీకి దేనికి పనికిరారు. షట్. సార్, తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన్ని ఆపడానికి నేను ఎంతో ట్రై చేశాను, కానీ తను నా మాట వినలేదు. తను చాలా మొండిది సార్. ఈ ఈషాని కనిపెట్టడం చాలా ముఖ్యం. నేను ఆ టైంలో ఇక్కడ లేను సార్, నేను ఢిల్లీలో ఉన్నాను. మీ మొబైల్ని ఇంట్లో వదిలేసారా ఏంటి? సార్ నేను అది మర్చిపోయాను సార్, ట్రైన్ ఎక్కాకే నాకు ఆ విషయం గుర్తొచ్చింది. సార్ మీరు నా మాట నమ్మకపోతే ఇదిగో టికెట్స్ ఉన్నాయి చూడండి. ఆ రోజు రాత్రి సులోచన ఇంటికి వెళ్ళారా? సార్ నేను మధ్యాహ్నం తిరిగి వచ్చేసాను సార్. ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది సులోచన ఆంటీని వాళ్ళు అసలు ఎందుకు అలా చేశారో అర్థం కావట్లేదు సార్. సులోచన గారిని ఎవరు చంపారో వాళ్లే చెప్పగలరు. సరే, ఒక విషయం చెప్పు. వాళ్ళ ఇంట్లో డ్రెస్ బాక్సెస్ దొరికాయి, అవెవరివి? అదేంటంటే సులోచన ఆంటీ ఒక ఓల్డేజ్ హోమ్కి చారిటీ ఇస్తారు సార్. ఆ పాత బట్టలన్నీ దాచి అక్కడ వాళ్ళకి ఇస్తారు. నేను కూడా ఆవిడకి హెల్ప్ చేస్తాను సార్. సార్ ఆ రోజు కూడా ఆ బాక్సెస్ కలెక్ట్ చేసుకోవడానికి ఎవరో వస్తానన్నారు సార్. సామాన్లు తీసుకోవడానికి ఆ రోజు రాత్రి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారుగా? అవును సార్, నేను వెళ్ళాను. కానీ సడన్గా నాకు ఒక పని వచ్చింది, నేను అక్కడికి వెళ్ళిపోయాను. చాలా చీకటైంది, తర్వాత ఇంటికి వచ్చేసాను. సరే, నాకు ఒక విషయం చెప్పండి. ఆవిడ మీతో ఏమైనా విషయం షేర్ చేశారా? మీతో కానీ ఇంకెవరితోనైనా కానీ గొడవ, మనస్తాపం, ఏమైనా శత్రుత్వం అలాంటివి? లేదు సార్, దాని గురించి నాకేం తెలియదు. సులోచన చాలా మంచి ఆవిడ. కొద్ది రోజుల్లోనే మాలో మంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అందరినీ బాగా మోటివేట్ చేస్తుంది, ప్రజలకి కౌన్సిలింగ్ చేస్తుంది. అరే ఇంకా మీకు వయసు ఉంది. ప్రాణాలున్నంత వరకు జీవితంలో టెన్షన్ పడకండి, ఎందుకంటే ఈ జీవితం ఒక్కసారే వస్తుంది. చూడండి, జాగ్రత్తగా చేయాలి. సార్, నేను డేవిడ్ని చూశాను సార్. సులోచన ఇంటి బయట మీరు ఒక అమ్మాయిని చూసినట్టు నాతో చెప్పారు, కానీ మా ఇన్వెస్టిగేషన్లో అలాంటిదేమీ దొరకలేదు. అయితే దీని అర్థం ఏంటంటే మీరు ఇన్వెస్టిగేషన్ని సరిగ్గా చెయ్యలేదు. ఇన్వెస్టిగేషన్ చేసేసాం, అందుకే మీ ఇద్దరు మా ముందున్నారు. మీ ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది కదా? ఒకవేళ ఈ ఎఫ్ఐఆర్ గురించి సులోచన మేడంకి తెలిసుండొచ్చు. అందువల్ల మీరిద్దరూ కలిసి ఆవిడ్ని చంపేశారు. సులోచనకి మా ఇద్దరి అఫైర్ గురించి చాలా రోజుల క్రితమే తెలుసు సార్. డేవిడ్, ఏంటిదంతా? కొద్ది రోజులుగా ఈ విషయం మీద ఇంట్లో కొంచెం టెన్షన్ నడుస్తూనే ఉంది. తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. ఒకవేళ సులోచన మేడంకి మీ అఫైర్ గురించి ఇప్పుడే తెలిసాము. మీ ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడి తర్వాత కోపంతో ఆవిడ్ని మీరు చంపేశారు. చూడండి, నిజం ఏంటంటే నా పెళ్ళాన్ని చంపిన హంతకుణ్ణి మీరు కనిపెట్టలేకపోయారు. అందుకే మీరు ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారు. ఈ ఏరియా కమిషనర్ నా ఫ్రెండే. ఈ కేసు విషయం మీద నేను ఆయనతో ఖచ్చితంగా మాట్లాడాలి. రాజు, ఈ డేవిడ్
అతని మీద చాలా అనుమానంగా ఉంది. నాకేంటంటే ఈ మనిషికి ఈ కేసుకి ఏదో ఒక సంబంధం ఉందనిపిస్తోంది. సార్ ఈ డేవిడ్ ఉన్నాడే అతి పెద్ద ప్లేయర్. సార్ ఇలా కూడా ఉండొచ్చు కదా, కుమార్ నిజంగానే సులోచన ఇంటి బయట ఒక అమ్మాయిని చూడడం, ఇక ఆ అమ్మాయే సులోచనని చంపుండొచ్చు. అమ్మా ఇలా చూడండి, ఈరోజు నాకు ఈ నెలకైనా కమిషన్ దొరికింది. ఇదిగో. అవునా? సరేనమ్మా. చూడు, నువ్వు రోజు అందరింటికి వెళ్ళి వాళ్ళని అందంగా మారుస్తున్నావు. నువ్వు నీపై కూడా శ్రద్ధగా ఉండమ్మా. ఏంటమ్మా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏయ్, నేను డబ్బులు అడిగితే ఏదో కారణాలు చెప్తుంటావు. నానా నానా, ఇది అమ్మకి మందులు తీసేకైనా డబ్బులు, దయచేసి ఇచ్చేయి నానా, ప్లీజ్ నానా. నానా నానా ప్లీజ్. అమ్మా జాగ్రత్త. నానా డబ్బులు ఇవ్వండి నానా. అది నా డబ్బు. ఇవ్వు నానా. అమ్మా నీకేం కాలేదుగా? అమ్మా అమ్మా. సార్ సులోచన మొబైల్ అయితే దొరకలేదు, కానీ ఆవిడ నంబర్ నుంచి ఒక పర్టికులర్ నంబర్కి చాలా హెవీ ఫైల్స్ సెండ్ అయ్యాయి. ఎవరి నంబర్? సుధాకర్. సులోచన గారు మీకు ఏదో హెవీ ఫైల్స్ పంపారు. ఆ ఫైల్స్లో ఏముంది? సార్ అందులో ఏం లేవు సార్. నువ్వు సిగరెట్ కాలుస్తావా? లేదు సార్, నేను సిగరెట్లు తాగను. ఫోన్తి ఫోన్తి. ఎవరది? పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. నేనేం చేయలేదు సార్. ఏంటి సార్ నేనేం చేయలేదు సార్. ఈ వీడియోలో ఒక అమ్మాయిని రేప్ చేస్తూ ఉన్నారు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఉండాలి కదా. సారీ సార్. సార్ నాకు కాస్త భయం వేసింది సార్, ఎక్కడ ఇందులో ఇన్వాల్వ్ అయిపోతానో అని. ఇప్పుడు నిజం బయటపడింది. ఏంటిది? సార్ సులోచన ఆంటీకి వాళ్ళ మీద సందేహం సార్. ఆ అమ్మాయితో వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటున్నారని. సార్ ఇషా ఇలాంటి డ్రగ్స్ తీసుకుంటుందని నేను చెప్పదలుచుకోలేదు సార్. సారీ సార్. ఇషా డ్రగ్ సేలింగ్ చేస్తోందా? అవును సార్. సులోచనకు ఆ విషయం తెలుసా? తెలుసు సార్. పో. సార్ తర్వాత తీసుకో వెళ్ళు. ఈ వీడియో తర్వాతే సులోచన హత్య చేయబడ్డారు. తర్వాత ఇషా కూడా కనిపించలేదు. ఇషా ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. సార్ నేను ఇషా ఇంటి పక్కనంతా విచారించి చూశాను. ఇషా బామ్మగారికి తనకి సెట్ అవ్వదంట సార్. ఇషా కూడా ఈ మర్డర్ని చేసుండొచ్చు, లేదా తను చేయించుండొచ్చు. లేదు రాజీవ్, ఏ కన్క్లూషన్కి రాలేము. ఇలా కూడా ఉండొచ్చు. ఇషా ప్రాణాలకు ప్రమాదమై ఉండొచ్చు. ఓ పని చేయండి, ఈ వీడియోలో ఒక లొకేషన్ ఉందిగా, ఏదో గొడవంలా తెలుస్తోంది. దీన్ని కనిపెట్టండి. ఈ అమ్మాయికి సంబంధించి వివరాలు సేకరించండి. సో సార్ వీడియోలో తెలిసిన ఆ లొకేషన్ అలాంటిది ఇంకొక లొకేషన్ కూడా దొరికింది సార్. గుడ్. రాజీవ్, ఓ పని చేయండి, ఒక టీంని సుధాకర్ వెంట పంపండి. సుధాకరా? మీరు నోటీస్ చేశారా? నువ్వు సిగరెట్ కాలుస్తావా అని అడిగినప్పుడు సమాధానం చెప్పలేదు, కానీ అతని డ్రెస్లో నుండి సిగరెట్ స్మెల్ వచ్చింది. వాడు సిగరెట్ కాలుస్తాడని కనిపెట్టండి. అలాగే ఏ బ్రాండో చూడండి. సో పదండి. అటెళ్ళండి. పోలీస్ పారిపోండి.
లేదు లేదు లేదు. సులోచనకి మీ డ్రగ్స్ వ్యాపారం గురించి తెలిసింది కదా, అందుకే ఆవిడ్ని చంపారా? లేదు సార్, మేము ఆవిడని చంపలేదు. మేము ఈషాని కిడ్నాప్ చేసాం అంతే. ఏయ్, వాళ్ళ అమ్మమ్మే మమ్మల్ని వీడియో తీసింది సార్. అందుకే మేము ఏమనుకున్నామంటే ఈషాని కిడ్నాప్ చేసి ఆ ముసల్దాన్ని టార్చర్ పెట్టామంటే తను మా వీడియోని డిలీట్ చేస్తుంది అనుకున్నాం. ఆ వీడియో పోలీసులకు దొరికితే ఇక మా కథ అంతే సార్. అందుకే ఆవిడ్ని చంపావా? లేదు సార్, లేదు. నువ్వు చంపలేదా? నువ్వు చంపలేదా? ఈషా ఎక్కడా? వీళ్ళందరి తాట తీయండి. హలో, డబ్బులు కొంచెం నాకు అర్జెంటుగా కావాలి. ఫోన్లో ఎవరు? పని విషయంగా. సార్, డ్రగ్స్ వాళ్ళు ఒక అమ్మాయిని రేప్ చేశారు కదా, ఆ అమ్మాయి అడ్రస్ దొరికింది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కేసుని రిజిస్టర్ చేయడానికి ఇష్టపడడం లేదు, మానం పోతుంది అనుకుంటున్నారు. అలాగే ఇంకో విషయం సార్, పక్కనున్న మిగతా పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేశాను సార్. కానీ ఈషా గురించి ఎక్కడ కూడా ఏమీ వివరం దొరకలేదు. ఈషా అక్కడి నుంచి పరిగెత్తిందంటే ఎవరైనా సహాయం చేసుంటారు. తనకు దగ్గర వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టండి. రైట్ సార్. అలాగే సార్, మీరు అనుమాన పడింది నిజమే. మేము సుధాకర్ గురించి విచారించాము. కొట్టును మూసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? భోజనానికి వెళ్తున్నాను సార్. ఈ బ్రాండ్ ఏంటో చూసి చెప్తావా? ఈ సిగరెట్ నేను అమ్ముతున్నావా? అవును సార్, ఈ సిగరెట్ మా దగ్గర ఉంది. మీకు ఎన్ని కావాలి? నాకేం వద్దు, కానీ ఈ ఫోటో చూసి చెప్పు నాకు. ఈ వ్యక్తి ఈ బ్రాండ్ సిగరెట్ని నీ కొట్లోనే కొంటారా? వాణ్ణి తీసుకురండి. సో మీరు జరగండి, విచారించండి. ఎందుకు చెక్ చేస్తున్నారు? ఏమైంది? ఎవరైనా ఏమైనా చెప్పండి సార్. అంకితగా చెక్ చేయండి సార్. ఒక్క నిమిషం, మేము ఆ పనిని సార్, ఇది దొరికింది సార్. ఇవన్నీ కలెక్ట్ చేయండి. నువ్వు పద. సార్ పద. సార్ సార్ నేనేం చేయలేదు సార్. నేనేం చేయలేదు సార్. సార్ నగలు కాసుపడే కదా సులోచన చంపావు. మా దగ్గరేమో ఢిల్లీలో ఉన్నట్టు అబద్ధం చెప్పావు, కానీ నువ్వు ఇక్కడే ఉన్నావు. చెప్పు. సార్, నేను సులోచన అంటే చంపలేదు సార్. సులోచన ఇంట్లో నగలు దొంగతనం చేపడింది కదా, అది నీ ఇంట్లో దొరికింది. అది మాత్రమే కాదు, నువ్వు ఏ బ్రాండ్ సిగరెట్ అయితే తాగుతున్నావో ఆ బడ్ సులోచన ఇంట్లో కూడా దొరికిందిరా. అందులో నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. నేను దొంగతనం చేసిన మాట నిజమే సార్, కానీ నేను హత్య చేయలేదు సార్. సార్, నేను ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సులోచన ఆంటీ, నిజమేంటంటే నువ్వు ఆవిడింటికి వెళ్ళావు, నగలను చూసి డబ్బును చూసిన వెంటనే ఆశ కలిగింది. సులోచన చంపేసి వాటిని తీసుకుని వెళ్ళిపోయావు, అంతే కదా? నేను నిజమే చెప్తున్నాను సార్. నేను సులోచన ఆంటీని చంపలేదు సార్. హలో హలో నేహా. నేహా, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఇషా, నువ్వు డబ్బు తెచ్చావా? ఏంటి పోలీసులు తీసుకొచ్చావు? నేనేమీ చేయలేదు. నువ్వు డ్రగ్ ని సేల్ చేశావు. నానమ్మే వీటన్నిటికీ కారణం. నేను ఆవిడతో చెప్పాను. లోకంలో ఉన్న అందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు, మనుషులు ఎలా బతకాలో కూడా నేర్పిస్తున్నారు. బట్ ఫర్ మీ,
ఆవిడ నా కోసం అసలు ఏమీ చేయలేదు. ఇషా నువ్వు వచ్చేసావా? నిన్న రాత్రంతా ఎక్కడున్నావమ్మా? నువ్వు ఇషా నీకు ఏమైంది? ఎవరిలా చేశారు? నానమ్మ, ఎవరు పోలీసుల దగ్గరికి వెళ్ళకూడదు. మీరేం మాట్లాడుతున్నారు? ఇషాని రేప్ చేశారండి. అయితే తన పరువు పోయిందని మరో పరువు కూడా గాల్లో కలిపేస్తుందా? నా మనోలాల్ని పాడు చేశారని చెప్పి దీని అంతటికీ కారణం నువ్వే. తని నీ కంట్రోల్లో పెట్టుకోమని నీకు ఎన్నిసార్లు చెప్పాను, కానీ లేదు. ఇప్పుడు అందరూ మనల్ని చూసి ఎగతాళి చేస్తారు. నిన్ను రేప్ చేసిందా డ్రగ్ పెడ్నెస్సేనా? అవును, వీడియో కూడా తీశారు. తర్వాత వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేశారు. వాళ్ళ కోసం నేను డ్రగ్ బ్యాడ్లింగ్ చేయలేదంటే ఆ వీడియో ఇంటర్నెట్లో వదులుతారని బెదిరించారు. ఒక క్షణం నాకు అనిపించింది ఈ విషయం నాన్నకి చెప్పేద్దామని. కానీ తాతయ్య, నానమ్మ నాకు రేప్ జరిగినప్పుడే ఏది చేయలేదు. తర్వాత ఈ విషయం, ఇంకొక విషయం, ఆవిడ చనిపోయే ఒక రోజు ముందు తాతయ్య ఆవిడని చంపడానికి ట్రై చేశారు. నాకు తెలుసు ఈ జీవితంలో మీరు నన్ను మోసం చేస్తున్నారని. నన్ను చీకట్లోకి తోసేశారు. కానీ ఇప్పుడు చేశారు చూడండి, అది నేను తట్టుకోలేకపోతున్నాను. అందరికీ చెప్తాను ఎంత దారుణమైన వ్యక్తివని. డేవిడ్ని తీసుకురండి. రైట్ సార్. థ్యాంక్ యూ. మీరు ఈ డీల్కి ఒప్పుకుంటారని నాకు తెలుసు. అయినో నా ఫీజు కొంచెం ఎక్కువే. ఓకే, డూ లెట్ మీ నో. థ్యాంక్ యూ. పైన చెక్ చేయండి. సార్, సులోచనని చంపింది ఇతనేనని మనం అనుకుంటున్నాం, కానీ ఇతన్ని చంపేశారుగా. పైగా అచ్చం సులోచన మేడంని చంపినట్టే ఇతన్ని కొట్టి చంపారు. ఎవరో మనల్ని ఛాలెంజ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. సార్, ఇది చూడండి. ఇది డేవిడ్ ఆఫీస్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్. 2 రోజుల క్రితం డేవిడ్ ఈ అమ్మాయిని చూశారు. నేను కుమ్మన్తో కన్ఫర్మ్ చేశాను సార్. ఈ అమ్మాయి అదే అమ్మాయి. తన సులోచన మరణానికి ముందు వాళ్ళ ఇంటి దగ్గర చూసిన అమ్మాయి. ఈ స్కూటీలో ఉన్న నంబర్ తీసి ఆర్టీఓలో అడ్రస్ కనుక్కోండి. వెంటనే ఈ అమ్మాయి ఇక్కడికి రావాలి. రైట్ సార్. మీరెవరు? నిధి ఇక్కడే ఉంటారు కదా? అవునండి, నిధి ఇక్కడే ఉండేది. తర్వాత నా కూతురు పారిపోయింది సార్. పారిపోయారంటే ఎందుకు? సార్, రోజు నిధి నాన్న డబ్బులు అడుగుతూ కొట్టేవారు సార్. అది తట్టుకోలేక నా కూతురు ఇల్లు వదిలి పారిపోయింది సార్. వేడుకుంటున్నాను, ఏదో ఒకటి చేసి నా కూతుర్ని కనిపెట్టండి సార్. ఇల్లుని చెక్ చేయండి. ఇదేంటిది? సార్, అది 2 ఏళ్ల ముందు నిధి ఇక్కడే పనిచేస్తూ ఉండేది. ఏంటి? అవును. సార్, నిధి ఇంట్లో నుంచి పారిపోయింది. కానీ 2 ఏళ్లకు ముందు నిధి అదే రెస్టారెంట్లో పనిచేసింది సార్. ఆ రెస్టారెంట్ పాలిటిన్ కవరే మనకి సులోచన ఇంట్లో దొరికింది. కేటీ ఫుడ్ కార్నర్. నిధి ఇంట్లో ఆ రెస్టారెంట్ కొత్త ప్యాంప్లెట్ దొరికింది. తన మొబైల్ని ట్రేస్ చేయండి, కాల్ రికార్డ్స్ తీయండి. అలాగే ఆ రెస్టారెంట్ ఓనర్, పని వాళ్ళు అందరినీ తీసుకురండి. రైట్ సార్. సార్, మేమేం చేయలేదు సార్. సార్, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు సార్ మీరు? చెప్పండి సార్. ఇది మీ బ్యాంక్ స్టేట్మెంట్స్. దీన్ని బట్టి చూస్తే కోవిడ్కు ముందు మీ బ్యాంక్ అకౌంట్లో ₹1 కూడా లేదు. తర్వాత హఠాత్తుగా 10 లక్షలు నీ అకౌంట్లోనూ నిధి అకౌంట్లోనూ 10 లక్షలు ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయో చెప్పండి. సార్, నేనేమీ చేయలేదు సార్.
ఇదంతా చేసిన సంజయ్ అన్నయ్య సార్. ఏంటి సంజయ్ అన్నయ్య మొత్తం చేశాడు సార్. నేను నా భార్య బిడ్డల ఫ్యూచర్ కోసం ఇలా చేశాను సార్. అవసరమైతే కోర్టులో వాంగ్మూలం కూడా ఇస్తాను సార్. నువ్వు నోరు మూసుకొనురా. నువ్వు చెప్పు. కోవిడ్ టైంలో మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. అప్పుడు సంజయ్ అనే రెస్టారెంట్లో మేము పనిచేయడం మొదలు పెట్టాం సార్. నేను నిధి ఇంకా పుల్కిత్ సార్. ఏ పిచ్చిదానా, నేను పనిలో ఉన్నాను, అందుకే నీకు ఫోన్ చేయలేకపోయాను. అన్నా అది కొంత డబ్బు కావాలి, ఊరికి పంపించాలన్నా. ఇక్కడ విషయం కొనడానికి కూడా డబ్బు లేదురా. మీకేమేమంటారు? కోవిడ్ వల్ల అన్ని మూసేసి ఉన్నాయి కదా. మీకు డబ్బు అవసరం కదా, నాకు కూడా కావాలి. కానీ నేను చెప్పే పని ఒకటి చేయాలి. మీరు ఒక ముసలాయన కొట్లో మనం దొంగతనం చేయాలి. ఆ ముసలోడే దొంగతనం చేయాలనుకుంటున్నాడు ఇన్సూరెన్స్ డబ్బు కోసం. ఏ జాగ్రత్తగా కట్టు, డబ్బులు ఇస్తారు కదా. ఇన్సూరెన్స్ డబ్బు రాగానే అందరికీ ఇచ్చేస్తాం లేరా. ఏదో మాకు తెలిసి తెలియనట్లుగా ఆ పెద్ద ఆయనతో కలిపి మొదటి దొంగతనం చేశాం. అలాగే మేము అన్ని క్రైమ్స్ కూడా కంటిన్యూగా చేస్తూ ఉన్నాం. ఈరోజు క్యాండిల్స్ వెలిగించాలని చెప్పారు, అందుకే తీసుకొచ్చాను. సరే తీసుకెళ్ళు. డబ్బు మొత్తం దొంగతనం చేసిన తర్వాత మేము అది చేయటం మానేశాం సార్. మేమందరం మా లైఫ్లో చాలా బిజీగా ఉన్నాం సార్. కానీ ఆ పుల్కిత్ కొన్ని రోజుల తర్వాత మా దగ్గరికి వచ్చాడు. ఆఖరిగా ఒక దొంగతనం చదవరా. అరే పెద్ద రైటరు, అతని దగ్గర చాలా డబ్బు ఉంది. దేవుడికే థ్యాంక్స్ చెప్పాలి. ఇంతవరకు మనం ఎవరికి దొరకలేదు. ఇప్పుడు మనం ఏదైనా చేశామంటే ఖచ్చితంగా దొరికిపోతాం. అది వీళ్ళు చెప్పాలిగా. నువ్వు నోరు మీరా. మేమందరం డబ్బు సంపాదించేసుకుని సైలెంట్గా ఉన్నావురా. మేము నువ్వు అప్పుడు బండి కడుగుతూ ఉన్నావు, ఇవాళ కూడా బండి కడుగుతున్నావు. ఈ పని చేయొద్దని చెప్పి నేను వాడికి బాగా చెప్పాను సార్. మేమందరం కూడా మేము పని స్టార్ట్ చేసే ముందు ఒట్టి వేసుకున్నాం సార్, ఆడవాళ్ళని పిల్లల్ని చంపకూడదని. ఇలా చూడండి, పెద్ద పెద్ద చోట మనం దొంగతనం చేయాలి. ఈ వైరస్ మనల్ని చంపుతుందో లేదో, ఆకలి అనే వైరస్ మనల్ని ఖచ్చితంగా చంపుతుంది. సిద్ధంగానే ఉన్నారుగా? కానీ మనం ఆడవాళ్ళ మీద పిల్లల మీద ఖచ్చితంగా చేయి పెట్టకూడదు. సత్యం. అయితే దీన్ని వీళ్ళందరూ కలిసే చేశారు. ఎవరినైనా చూసావా? లేదు మ్యామ్, నేను కార్ని శుభ్రం చేయడానికి ఉదయం వస్తాను అంతే. వాడు సులోచనని చంపాడు, కానీ నగలు దొంగిలించలేదు. ఆ తర్వాత డేవిడ్ని చంపాడు. ఆ పుల్కిత్ ఎక్కడా? సార్ నిజంగా చెప్తున్నాను, నాకు అస్సలు తెలియదు సార్. ఒక్క విషయం సార్, వాళ్ళమ్మ ఓల్డేజ్ హోమ్లోనే ఉంది సార్. ఆవిడ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. నాకు డేవిడ్ ముందే తెలుసు. ఆయన నా హస్బెండ్ మోహన్ ఫ్రెండే. మరీ దారుణమైన వ్యక్తి. ఆయన భర్త హిందీ నోవెల్ని దొంగిలించి ఇంగ్లీష్లో రాశారు. నా భర్త ఆయన పైన కేసు కూడా వేశారు. తర్వాత ఆ దిగులతో ఆత్మహత్య చేసుకున్నారు. అంటే పుల్కిత్ ఫాదర్ సూసైడ్కి పగ తీర్చుకున్నాడా? లేదు సార్, నా కొడుకు అలాంటి తప్పేం చేయడు సార్. ఒకవేళ అందుకే మీరు సులోచనతో స్నేహం చేశారా? లేదు సార్, నాకు సులోచన గురించి ఇంతకు ముందు తెలీదు. తను డేవిడ్ వైఫ్ అని. తను చనిపోయి ఒకరోజు ముందే నాకు తెలిసింది. నువ్వు డేవిడ్ గారి వైఫా? అదే ఆ రైటర్ డేవిడ్. నీకు తను తెలుసా? ఆ నీచమైన మనిషిని ఎలా తెలుసుకోకుండా ఉంటాను? వాడి వల్ల నా జీవితమే నాశనమైంది. నా భర్త ఆత్మహత్య చేసుకున్నారు. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఇది నా భర్త రాసిన నావెల్. దీన్ని సులోచనకి కూడా చూపించాను. మీ వల్ల ఒక రైటర్ తన ప్రాణాల్ని కోల్పోయారు. నేను అందరికీ చెప్తాను నువ్వెంత దారుణమైన వ్యక్తివి అని. పుల్కిత్ ఇప్పుడెక్కడా? నాకు తెలీదు. ఇలా చూడండి, మీ అబ్బాయి ముందే ఇద్దరిని హత్య చేశాడు. మూడో హత్య చేయబోతున్నాడు. వాడు చేయబోయే మూడో హత్య చేయకూడదనుకుంటే వాడెక్కడున్నాడో చెప్పండి. వాడొక చెత్తరా కొడుకు. ఆడు కోసం ఇప్పుడు నన్ను పట్టుకున్నారు. వాడు నా నాన్నని చంపేశాడు. నేను చాలా రోజులుగా అతన్ని వెతుకుతున్నాను, కానీ ఒక్కరోజు వాడు నాకు చిక్కాడు. అందుకే నేను వాడున్న ఏరియాలోనే పనిచేయడం మొదలు పెట్టాను. నేను నా ఫ్రెండ్స్ దగ్గర కూడా సహాయం అడిగాను, కానీ ఈ నిధి చెప్పడం వల్ల వాళ్ళందరూ కుదరదని చెప్పేశారు. అందుకే నేను ఆ సంజయ్ రెస్టారెంట్ బ్యాగ్ని ఆ ముసలోడి ఇంట్లో పాడేశాను, వీళ్ళందరూ ఎరుక్కుని చావాలని. ఆ ముసలుడు ఆ రోజు తప్పించుకున్నాడు, కానీ చావు నుంచి ఆ ముసలుడు ఎన్ని రోజులు తప్పించుకుంటాడు. అందుకే నేను వాడిని చంపి నేను కక్ష సాధించుకున్నా. ఎవరో చేసిన నేరానికి ఇంకొకరిని శిక్షించావు.
అలా డేవిడ్ మీద పగ తీర్చుకోవాలంటే పోలీసులు కంప్లైంట్ చేసిండొచ్చుగా. నువ్వు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నావు. నువ్వు నీ భవిష్యత్తునే కాదు, మీ అమ్మగారి మిగతా జీవితాన్ని కూడా నాశనం చేశావు.